నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జయేష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఏప్రిల్ మాసంలో ధనుసు రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి వాళ్ళకి? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ధనుసు రాశి యొక్క పరిస్థితి చూస్తే మూలా నక్షత్ర 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్ర 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్ర 1వ పాదము ధనుసు రాశి. గ్రహస్థితి చూస్తే దశమంలో కేతువు, చతుర్థమందు శని, శుక్ర, బుధ, రాహువులు, పంచమందు రవి ఏప్రిల్ 14వ తారీఖు నుంచి, తర్వాత షష్టంలో గురువు, అష్టమంలో కుజుడు, ఈ విధమైనటువంటి గ్రహస్థితి ఉంది. కాబట్టి ధనుసు రాశి వారికి చూస్తే కనుక చతుర్థమందు శని ఎప్పుడైతే సంచారం మొదలుపెట్టాడో శని యోగదాయకంగా ఉంటుంది. తర్వాత శుక్రుడు కూడా వీళ్ళకి యోగిస్తున్నాడు. కొత్తదైన పరిచయాలు కొన్ని ఏర్పడతాయి, తద్వారా లాభాలు వస్తాయి. తర్వాత మీడియా రంగంలో కావచ్చు, వృత్తి వ్యాపారంలో కావచ్చు, వాళ్ళు చేసేటువంటి వ్యాపారంలో కావచ్చు, లాభాలు లాజికల్గా థింకింగ్ అనేది ఉండి తద్వారా లాభాలు చేకూరుతాయి. బంధువైరం అనేది గోచరిస్తుంది. తర్వాత రాహు చతుర్థమంలో ఆకస్మికమైనటువంటి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కసారిగా పేరు ప్రఖ్యాతుల పైకి రావటం, అనుకోకుండా అటువంటి రావటం, అసలు రాజదర్శనము అంటే ముఖ్యులైనటువంటి వారితో సంబంధాలు ఏర్పరచుకోవటం. ఇటు సంఘంలో ముఖ్యులు ఎవరయ్యా అంటే అదాని, రిలయన్స్ లాంటివి పెద్దవి మనం చూస్తున్నాం. ఉత్తర భారతదేశంలో వాడు అత్యధిక ధనవంతులుగా, అలాంటి అత్యధిక ధనవంతులతో కొంత సహాయ సహకారాలు ఏర్పడటం, వాళ్ళ లాభాలు చేకూరటం, అత్యధిక కంపెనీలు ఏదైతే ఉంటాయో వాటితో సత్సంబంధాలు ఏర్పరచుకోవటం, వ్యక్తిగతంగా కూడా ఆ మంచిదైన స్థాయిలో ఉండే వ్యక్తులతో వీళ్ళు కొంతవరకు సంబంధాలు ఏర్పరచుకోవటం, తద్వారా లాభాలు చేకూరటం, వాళ్ళ ఉద్యోగంలో కావచ్చు, వృత్తిరీత్యా కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వాళ్ళ ఉన్నతి కలగటం. తర్వాత ముఖ్యంగా అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోవటం. తర్వాత ఏదైనా కూడా ఎక్కడైనా వెళ్తే పేరు ప్రఖ్యాతులు సాధించడం, ఇదివరకు ఇప్పుడు నష్టపోయిన ధనాన్ని మళ్ళీ తిరిగి పొందటం, ఆ నష్టపోయిన ధనానికి సంబంధించి ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ సమం చేసుకోవటం, తద్వారా ధనానికి సంబంధించి. తర్వాత అష్టమంలో కూడి ఉండటం వల్ల కొంత ప్రయాణాల వల్ల కావచ్చు, ఇంట్లో ఉంటూ తిరుగుతూ కింద పట్టడం లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం తిరిగేటప్పుడు అనేది. ఎందుకంటే మేము ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడో చోట ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. కింద వెళ్తుంటూ ఉంటాం కానీ నీళ్లు ఉండడము, నూనె కానీ ఉండడం, అలా జారి కింద పట్టడం లాంటివి. ఎందుకంటే కాళ్ళు చేతులకు ఇబ్బంది కలగటం. తర్వాత ఎక్కువ ఆయాస పడకుండా ఉండాలి. అంటే వాకింగ్ అధికంగా చేయకూడదు, ఎక్కువ ఆయాస పడకూడదు. ఆయాసం ఎందుకు వస్తుందంటే ఒకటేమో పని కాకపోతే, రెండోది ఏంటంటే అత్యాశకు పోవటం. ఈ రెండు విడనాడాలి. అత్యాశకు పోకూడదు. ఇంకోటి ఏంటంటే తొందరగా పనులు అయిపోగానే పనులు చేద్దాం అనుకోవద్దు. ఒక పని అయిన తర్వాత పూర్తిగా దాన్ని కంక్లూడ్ అయిపోయింది అనుకున్నప్పుడు ఇంకో పనికి వెళ్ళాలి. అలా వెళ్తే మంచిది. అత్యాశ కూడా పనికిరాదు. అబ్బో ఇంకా వస్తాయేమని. మనకి ఏది ఇబ్బందుల్లో అది సమం అయిపోయిందా లేదా చూసుకోవాలి, అదొకటి. తర్వాత అనారోగ్యం కూడా ఏంటంటే ఆయాస పట్టం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి భుజాలకు సంబంధించిన నొప్పులు కానీ, రక్త సంబంధించి కానీ, లేదా మొత్తానికి ఏదో విధంగా రక్తానికి కళ్ళు చూసే అవకాశం ఉంటుంది. వాడు కింద పట్టమా, లేదా వాడు ఇంకా వదలకపోవటమా, ఏదో మొత్తానికి కళ్ళ అయితే రక్తాన్ని చూస్తారు. కాబట్టి ధనుసు రాశి వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఇది. అంత వైల్డ్గా ఉండకుండా ఉండడమే మంచిది. అది తెలుసుకోండి కొంతవరకు. ఎందుకంటే ధనుసు రాశి కుజుడు కొద్దిగా మీకు కర్కాటకంలో నీచస్థితిలో ఉన్నాడు, అష్టమ స్థానంలో. అది జాగ్రత్తగా ఉండాలి. లేదా మీరు ఎక్కడైనా కూడా యంత్ర పరికరాలతో కార్మికులు ఉండేటువంటి వారికి కూడా 1కి 2 సార్లు చెబుతున్నాను, మీరు చేసే పని చోట అగ్ని భయం ఉంటే కనుక అక్కడ చూడండి, పరిస్థితిని బట్టి వెళ్ళండి. మీరు రిస్క్ తీసుకోవద్దు. అలా రిస్క్ లేకుండా సబ్జెక్ట్ ఉంటే వెళ్ళండి, అంతే తప్ప రిస్క్ తీసుకొని ప్రాణాల మీద తెచ్చుకోవద్దు. తర్వాత కేతువు కూడా మీకు దశమంలో ఉన్నాడు. కొత్త ఒత్తిడి అనేది ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో కానీ. ఆ ఒత్తిడి నిలబడతారు. అయినా కానీ తగినంత ఆదాయం ఉండకపోవడం అనేది కొద్దిగా ఇబ్బంది కలగజేస్తుంది. కాబట్టి ఆదాయంకి సంబంధించి పక్కన పెట్టండి. మీకు తెచ్చుకున్న పని, మీకుంటున్నటువంటి పని పూర్తిగా సఫలీకృతంగా చేశామా లేదా అని ఆలోచన చేయండి, అంతే తప్ప ఆదాయం గురించి ఆలోచించకండి. ఆదాయం ఇవాళ కాకపోతే ఎల్లుండైనా మీ యొక్క అప్రిసియేషను అనేది ఉంటుంది. అంటే మిమ్మల్ని పొగిడేవారు ఉంటారు, ఇప్పుడు పొగడకపోవచ్చు మిమ్మల్ని,
సమయం వస్తుంది, మేము వాళ్ళే మెచ్చుకుంటారు. సమయం కోసం ఆలోచన చేస్తే వేచి చూస్తుండండి, అంతే తప్ప ఇవాళ మనం పొగడలేదే పని చేసినా కూడా అనుకోవద్దు. సరే ఇంకో సమయం ఉంది, అప్పటిదాకా వెయిట్ చేయండి, అంతే తప్ప ఇప్పుడులోనే మనం అన్నీ చేసి ఇచ్చేసాం కదా ఇక వాళ్ళు పొగడాలి ప్రతి విషయానికంటే కుదరదు. టైం ఉంటుంది, మిమ్మల్ని పొగిడే టైం అవుతుంది, అప్పుడే వాళ్ళు పొగుడుతారు. విద్యార్థుల పరిస్థితి ఏంటంటారు గురుగారు? విద్యార్థులు కొద్దిగా స్తబ్దుగానే ఉంది వాతావరణము, అయినా కూడా 2వ తరగతి పాస్ అవుతారు. ఫస్ట్ తరగతి ఇబ్బందులు కలగజేసే అవకాశం ఉంటుంది. అంత అనుకున్నంత రీతిలో మార్కులు రావడం కష్టంగా ఉంటుంది. వైవాహిక జీవితం ఎలా ఉండిపోతుంది మరి? వైవాహిక జీవితంలో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా, పొరపచ్చలు వచ్చినా అవన్నీ తొలగిపోతాయి. మధ్యవర్తిత్వంగా ఎవరైనా వాళ్ళతో మాట్లాడి సమంజసంగా చేస్తే అంత తొలగిపోతాయి. గురుగారు, ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఈ రాశి వారికి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి. గురువు యొక్క అనుగ్రహం పొందండి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. గురు సద్గురు అంటే దత్త చరిత్ర కానీ, గురు చరిత్ర కానీ, రాఘవేంద్ర స్వామి గుడికి వెళ్ళటం, సాయిబాబా గుడికి వెళ్ళటం, దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళటం, అలా గుళ్ళకు వెళ్ళి ప్రదక్షిణాలు చేయటం, అక్కడ ఏదన్నా తోచింది ఏదన్నా మీరు దానం ధర్మం చేయటం, అంటే బాబా గుళ్ళో కానీ లేకపోతే దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్తే కనుక అక్కడ ఏదన్నా కానీ పేదవాళ్ళకి భోజనాలు పెట్టడం, అన్నదానాన్ని కట్టడం, రాఘవేంద్ర స్వామి గుళ్ళో లాంటివి అంటే గురువారం కూడా అన్నదానాలు చేసి ఏర్పాటు చేయటం, అలా అన్నదానంతో కూడా మీరు చాలా మటుకు మంచి చేకూరే అవకాశం ఉంటుంది. అంటే 10 మందికి భోజనం పెట్టారు, అందులో ఇది ఎండాకాలం, ఆకలికి ఎవరు ఆగలేరు. అన్నదానం లాంటిది మహాదానం ఇంకోటి ఉండదు. కాబట్టి అన్నదానం, నీళ్ల దానం, నీళ్ళు కూడా చలివేంద్రాలు పెట్టడం లాంటివి చేయటం వల్ల ఆకలి దిప్పికలు తీర్చిన వాడికట ఈ యొక్క నెలలో, ఏప్రిల్ నెలలో పితృదేవతానుగ్రహం కలిగి ఉన్నతి కలుగుతుందని మనం చెప్పబడింది పురాణాల్లో. కాబట్టి ఈ ధనుసు రాశి వారు అటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల మంచి కలుగుతుంది. ఈ యొక్క ఏప్రిల్ మాసంలో మనకు ముఖ్యంగా చైత్రంలో ముఖ్యంగా చెప్పాల్సినటువంటి శ్రీరామనవమి అందరికీ కూడా చెప్పదగిన విషయం. అట్లానే వసంత నవరాత్రులు, అలానే మహావీర జయంతి, హనుమత విజయోత్సవము, సంకష్టహర చతుర్థి, మత్స్య జయంతి, ఇలా అనేక రకాలైనటువంటి, మళ్ళీ తమిళ సాంప్రదాయ విశ్వత్ పుణ్యకాలము, ఇలా అనేక అనంగ త్రయోదశి, రకరకాలైనటువంటి పుణ్యమైనటువంటి మాసంలో మనకు చాలా అలానే మనకు చివరి వారాంతంలో ఏప్రిల్ వారాంతం అక్షతృతీయ 30వ తారీఖు అయింది, ఏప్రిల్ 30. ఇలా ఈ యొక్క మాసం చైత్రమాసం ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా ఈ యొక్క మాసంలో ప్రథమంగా ఆచరించేటువంటిది వసంత నవరాత్రులు, అట్లనే శ్రీరామనవమి. ప్రతి ఇంట, ప్రతి అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే అని చెప్పి సంకల్పం చెప్పి శ్రీరామం మీద సస్యశ్యామలం చేస్తూ సకలమైనటువంటి ధనధాన్య సంపత్తులు కలగాలని, లోకమంతా సుభిక్షంగా ఉండని, క్షామమంతా కూడా పోయి రాజ్యం కూడా సుభిక్షంగా రామరాజ్యంగా వేళాలని మనం కోరుకుంటూ కళ్యాణోత్సవం చేసుకుంటాం. అలానే హనుమత విజయోత్సవం, రాముల వారు ఎప్పుడైతే అయోధ్యకి ఏతించాలనుకున్నారో ఆ రావణాసుర సంహారమైన తర్వాత ఆ యొక్క అయోధ్యకు చేరుకున్న సమయంలో హనుమత విజయోత్సవం ఒక సభ చేసి, సభలో జరిగిన సంఘటన ద్వారా విజయోత్సవాన్ని అప్పుడు రాముల వారు ప్రకటించడంతో హనుమత విజయోత్సవంగా చేపట్టి, విజయయాత్రగా చేపట్టి, అటువంటి మహత్తరమైనటువంటి రోజు చైత్ర పౌర్ణిమ అంటారు. అలా చిత్ర పౌర్ణిమ అని కూడా ఈ రకమైనటువంటి శుభకార్యాలని కూడా చైత్ర మాసం నుంచి మనం ప్రారంభం చేస్తుంటాం ఇవాళ శుభ కార్యక్రమాలు. అలానే మత్స్య జయంతి, మనకు వేదాలని రక్షింపజేసి మళ్ళీ బ్రహ్మ దేవుడికి అప్పచెప్పినటువంటి మహావిష్ణువు యొక్క స్వరూపమే మత్స్య జయంతి అంటారు. కాబట్టి మత్స్య జయంతిలో కూడా మనకు సోమకాసురుని రాక్షణ సంహారం చేసి ఆ మత్స్య స్వరూపాన్ని మనకు విష్ణుమూర్తిగా స్వరూపాన్ని భావన చేస్తూ అనేక రకాలైన శుభ కార్యక్రమాలకి మత్స్య యంత్రాన్ని వాడుతూ ఉంటాం. అట్లా మత్స్య యంత్రానికి కూడా అనేక విధాలుగా ఈ యొక్క రోజుల్లో కనుక పూజ చేసుకున్నట్లయితే చాలా విశేషంగా ఉంటాయి యంత్రస్థాపనలు. ఇలా మహత్తరమైన మాసం చైత్రమాసంగా మనం చూసుకుంటున్నాము. ఈ చైత్రమాసంలో అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ, అట్లానే లోకము కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా లోక కళ్యాణార్థం అందరికీ కూడా ఎటువంటి ఈతి బాధలని తొలగిపోయి, కరువు కాటకాలని తొలగిపోయి రామరాజ్యంతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.